ఇంకా చూడండి, ఇక సోమవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో మంచిగా నవ్వుతారు, ఇక హ్యాపీగా సెటిల్మెంట్ అయిపోయింది. ఇక నీకింత నాకింత అని చెప్పి మాట్లాడుకున్నారు. సో మాట్లాడుకుని మంచిగా నవ్వులు చిందించుకుంటా హాయిగా మాట్లాడుతారు. ఇక సో గిట్లనే ఇక ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో గిట్లనే కల్పించి చర్చలు జరిపి ఆ తుమ్మిడేటి ప్రాజెక్టుని ముందుకెళ్ళేలా చూడాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని కోరడం జరుగుతూ ఉంది. ఇక సో కిషన్ రెడ్డి చొరవ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలు. మెట్రో ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్కు లైన్ క్లియర్ అయింది. ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన. సానుకూలంగా చర్చలు జరిగినాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు 2వ దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించినట్లు ఆయన చెప్పారు. దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపామన్నారు. భేటీ అనంతరం రైల్వే భవన్ ముందు తన కాన్వాయ్ ఆపిన సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ ఉంది. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. సో ఖట్టర్తో జరిగే భేటీలో మెట్రో 2వ దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు. సో మీ ఇద్దరు ఇట్లనే కలవాలి, మంచిగా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలి, మంచిగా కలిసి పని చేసుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోయింది రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలయిక. సో నిన్న మనం పొట్టుపొడి తిట్టుకురు. ఈయన మీద ఆయన ఆరోపణ చేసి ఆయన మీద ఈయన ఆరోపణ చేసిరు. సో ఎటకలకు మాత్రం ఇద్దరు కలుసుకురు. ఇక నువ్వు నన్ను బదనం ఎందుకు చేస్తావు పోయి, నేను నిన్ను బదనం ఎందుకు చేయాలి, సో మనం ఎందుకు బదనం కావాలి, తెలంగాణ ప్రజల ముందర మనం ఎందుకు చులకన కావాలి అని చెప్పి రాత్రి మరి ఏమనుకున్నారు. ఇక రాత్రి కలుసుకుని ఏం మాట్లాడుకున్నారో మొత్తం తెల్లారగానే ఒకటై అక్కడ రైల్వే శాఖ మంత్రి కలిసి దానికి సంబంధించిన పనులకు మాట్లాడి తీసుకురావడం జరిగింది. సో ఇట్లనే తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.